దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ మాట మధ్య భాగం నుంచి మనం చదువుకున్నప్పుడు, ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడితిని. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఈ మాట. అన్య జనులకు దేవుని సువార్త ప్రకటించాలనే భారంతో సేవలో ముందు కొనసాగుతూ ఉండగా తన జీవితంలో ఎన్నో ప్రతికూలమైన సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ ప్రతికూలతల్లో కూడా దేవుని విడువక ఎడబాయక ఆయన సేవించుచు తన ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుతున్న ఆ సందర్భాలలో పలు మారులు కూడా దేవుడు కుడి ప్రక్కన నిలబడి బలపరుస్తూ వచ్చారు కనుకనే మహిమ కలిగిన సేవ చేయగలిగి ఉన్నాడు. కారణం ఏమిటి అంటే దేవుడు బలపరిచి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారి యొక్క సేవ జీవితంలో కొన్ని సందర్భాలలో కొరడాలతో కొట్టబడ్డాడు. కొన్ని సందర్భాలలో వాడలో ప్రయాణం చేయించుండగా వాడ బ్రద్దలైపోయి సముద్రంలో పడిపోయి బ్రతుకుతామనే నమ్మకం లేకుండా వారు ఉన్నప్పుడు దేవుడు బ్రతికించి ఉన్నారు. ఇలాంటి సందర్భాలు పలుమార్లు దైవజనుడైన పౌలు గారి జీవితంలో ఎదురై ఉన్నాయి. ప్రతి సందర్భంలో కూడా దేవుడు చేయి విడువక ఎడబాయక బలపరుస్తూ తప్పిస్తూ దేవుని సేవలో ముందుకు నడిపించి ఉన్నారు. కనుకనే సింహపు నోట పడకుండా దేవుడు కాపాడి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పని చేయుచున్నప్పుడు ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు అడుగులు ముందుకు వేసి దేవుని కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు మనుషుల వలన కావచ్చు, అపవాది వలన కావచ్చు, మరలా మనకేదో హాని చేయాలని, ఇబ్బంది కలిగించాలని ఎన్నో సందర్భాల్లో అపవాది వారు పోరాడుతున్న ఆ సందర్భాలలో దేవుడు మన ప్రక్కన నిలబడతాడు. ఆయన మన ప్రక్కన నిలబడి మనం బలపరిచి ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపిస్తూ ఆయన పని చేయడానికి కృపనిస్తూ ఉంటాడు. అపవాది అయిన సింహం నోటికి మనము చిక్కకుండా దేవుడు తప్పించి కాపాడి ఆయన పని చేయడానికి దేవుడు కృపనిచ్చి బలపరుస్తాడు. దినమందు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఎన్నో సందర్భాలలో, ప్రతికూలతలలో, అపవాది పోరాటాలలో నేను మరలా లోకంలో నేను తీసుకొని వెళ్ళాలని, దేవునికి దూరం చేయాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా? దేవుడు నీ ఇప్పుడు ప్రక్కనే ఉన్నాడు. దేవుడు నీతోనే ఉన్నాడు. అపవాదిని జయించడానికి దేవుడిని కృపనిస్తాడు, నీకు శక్తినిస్తాడు. ఆ అపవాది నోట పడకుండా దేవుడు నిన్ను కాపాడుగాక. అయితే ప్రియ దేవుని చెప్తారా, మన కలుగుతున్న ప్రతికూలతలో, పోరాటాల్లో దేవుని విడువక ఎడబాయక ఆయన్నే సేవిస్తూ ఆయన చేయి మనం పట్టుకున్నప్పుడు దేవుడు మన చేయి పట్టుకొని మన కుడి పక్క నిలబడి మనం బలపరిచి దేవుడు మనల్ని కాపాడుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలైనా ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న పోరాటాలలో మీరు మా పక్కన నిలబడి ఉన్నారు కనుకనే సింహం నోట, అపవాది నోట పడకుండా నేను కాపాడబడుతూ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ మీ కొరకు లోకల బ్రతుకుతూ జీవించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రతి వారి పక్షమున కుడి ప్రక్కన మీరు నిలబడి బలపరిచి మీ కొరకు నాయన వారు జీవించుటకును బ్రతుకుటకును సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ దినమంతా మీరు మాతో ఉండి ఆశీర్వదించి బలపరిచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.